మన దేశపు ఆశలన్నీ మీపైనే ఉన్నాయి. సోమరులుగా మీరు కాలం గడపడం నాకు బాధ కలిగిస్తోంది. కార్యదీక్షాపరులు కండి, ఆలస్యం చేయకండి. అంతా సరైన సమయంలో జరుగుతుందని సోమరులుగా కూర్చోవద్దు. ఆ విధంగా ఏ పని నెరవేరదని గుర్తుంచుకోండి. స్వామి వివేకానందుడి పలుకులివి. అరైజ్, అవేక్ అండ్ డోంట్ స్టాప్ టిల్ యూ రీచ్ ద గోల్. ఇది వివేకానందుడు చెప్పిన బోధన. మరి ఈరోజు వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గీతం యూనివర్సిటీలో వనితా టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు అలాగే స్టూడెంట్స్ కూడా మనతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ప్రముఖుల్ని పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ గారు, డైరెక్టర్ ఆఫ్ గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నమస్కారం అండి. ప్రొఫెసర్ ఎస్ఎస్ ప్రసాద్ గారు, డీన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెచ్బిఎస్. నమస్కారం అండి. స్వామి బ్రహ్మచారి శ్యామ్జీ, రామకృష్ణ మఠం, హైదరాబాద్. నమస్కారం అండి. మాధవరెడ్డి గారు, వందే మాతరం ఫౌండేషన్ సెక్రటరీ. నమస్కారం అండి. సత్యవాణి గారు, భారతీయం కన్వీనర్. నమస్కారం మేడం. స్వామీజీ, మామూలుగా వివేకానందుని బోధనలో ఎక్కువగా ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా కనబడుతోంది. ప్రస్తుతం యువతలో ఆధ్యాత్మికత అనేది ఎంతవరకు ఉంది? అసలు ఆధ్యాత్మికతని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు యువత అంటారు? Let us start with one prayer. Om Namah Shri Yatirajaya Vivekananda Suraye Satche Sukha Swarupaya Swamine Tapaharine. నేటి యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో స్వామి వివేకానంద నుండి స్ఫూర్తిని పొంది వారి యొక్క ఆలోచన శక్తిని, మేధస్సుని ఉపయోగించి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అది ఎంతో సంతోషమే. కానీ ఈ పరిధిని దాటి ఆలోచించాలి. ఒక ఆధ్యాత్మిక దృక్కోణాన్ని వాళ్ళు అలవర్చుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే అదేంటో దైవము, మోక్షము, ఇంకేదో అనేసి భ్రమపడుతూ ఉంటారు. అలాంటివన్నిటినీ స్వామీజీ సులభతరం చేశారు. ఎలాగంటే కర్మయోగం ద్వారా సులభతరం చేశారు. ఈ సేవా కార్యక్రమాలు మనం ఏవైతే చేపడుతున్నామో, అనేక రకాల సేవా కార్యక్రమాలు, అవన్నీ కూడా ప్రతిదీ ఒక దైవ కార్యమే. మనం చేసే మన యొక్క వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా ఒక దైవ కార్యాలుగా భావించి మనం ముందుకు వెళ్తే అది ఆధ్యాత్మిక దృక్కోణాన్ని మనం ఆవిష్కరించుకున్నట్లు అవుతుంది. స్వామీజీ యొక్క ఆంగ్లంలో ఇచ్చిన సూక్తులన్నిటినీ, వాటి వెనకాల ఉన్నటువంటి శక్తిని, ఆ ఉద్వేగాన్ని మాత్రమే కాకుండా వాటిని అర్థం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం. మాధవరెడ్డి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం యువతలో దేశభక్తి ఎంత ఉంది అంటారు? సంస్థలన్నీ కూడా ప్యూర్లీ అకాడమిక్ ఓరియంటెడ్గా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మేము చిన్నప్పుడు చదివేటప్పుడు మా టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ 10 minutes మన దేశము, మన దేశం యొక్క భౌగోళిక స్వరూపము, ఆధ్యాత్మికత, తర్వాత దేశంలో ఉండే గొప్పతనము, భారతీయ వైభవం గురించి ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మా తెలుగు టీచర్ చెప్పేవాడు. దాని ద్వారా దేశంను మనం అర్థం చేసుకునే అవకాశం వచ్చింది. మన దేశం కోసం త్యాగం చేసిన పురుషుల గురించి మనము ఆలోచించడము, వాళ్ళ యొక్క త్యాగాల ఫలితము ఈరోజు స్వాతంత్రము. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మనం సరైన దిశలో ఉపయోగించాలనే ఒక కాన్సెప్ట్ మాలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మేము కళాశాలలోకి వెళ్ళి మీరు అకాడమిక్ బుక్స్ కాకుండా నాన్ అకాడమిక్ బుక్స్, జీవిత చరిత్రలు కానీ, స్వామి వివేకానంద గురించి, అబ్దుల్ కలాం గురించి, ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఎన్ని పుస్తకాలు చదివారని ఒక 500 మందిని అడిగితే కేవలం 5-6 చేతులు మాత్రమే లేస్తున్నాయి. నేను నా కెరీర్ అని ఆలోచన చేస్తున్నారు. కానీ నా దేశము అని ఆలోచన చేస్తే, ఆ దేశం యొక్క ఉన్నతి కోసం నువ్వు ఆలోచన చేస్తే, ఆ దేశ ఉన్నతిలో నీ ఉన్నతి, నీ కుటుంబం యొక్క ఉన్నతి కూడా అందులోనే ఉంటుంది. సత్యవాణి గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం యువతలో ఉన్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు, జాతిని మేలుకొలిపే రోజు జనవరి 12వ తారీఖు. ఎప్పటికప్పుడు ఈ నిద్ర నీకు తగదో, లే మేలుకో అంటూ వివేకానందుడు శంఖారావాన్ని పూరిస్తున్నాడు. ఆ శంఖార వినపడుతూనే ఉంది. ఇందాక వారు చెప్పినట్టు 5 చేతులు మాత్రమే లెగుస్తున్నాయనడానికి కారణం ఏమిటంటే, వివేకానందుడి గురించి చెప్పే పాఠాలు కంటే కూడా సినీ హీరోలను గురించి చెప్పే పాఠాలు అధికంగా మనకి కనపడుతున్నాయి. అందుకని నేటి యువకులు కూడా వాళ్ళ ఆయుర్దాయాన్ని థియేటర్లో మగ్గేస్తున్నారు.
లేకపోతే బార్ల ముందు నిలబడుతున్నారు. వాళ్ళకి ధర్మతత్వాన్ని గురించి, దైవతత్వాన్ని గురించి బోధింపబడినప్పుడు వాళ్ళలో ఏం చెలరేగుతుంది? కులతత్వం, మతతత్వం వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి చెబుతున్నది ఎవరు? కాబట్టి చెబుతూ ఉన్నటువంటి పెద్దవాళ్ళలో లోపం కనపడుతుంది తప్ప పిల్లలలో లోపం లేదు. పిల్లలకి ఏం చెప్తున్నాం మనం? వివేకానందుడిని గురించి అసలు ఏ తల్లిదండ్రులు కానీ, ఇటు అధ్యాపకులు కానీ, పెద్దలు కానీ వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పింది ఎవరు? ఇది పిల్లల లోపం కాదు, పెద్దలమే మనమైనటువంటి వాళ్ళని తప్పు చేస్తున్నాం. శివప్రసాద్ గారు, ఉద్యోగం, ఉపాధి ఇవి రెండే వాళ్ళ లక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనరల్గా ఉద్యోగము ఉపాధి అనే లక్ష్యంతో చదవటంలో తప్పు లేదు. అయితే ఈ లక్ష్యాన్ని మనం ఏ రకంగా సాధించుతాము అనే మార్గాల్లో కొంచెం తప్పులు ఉంటాయి. యూత్ ఏమిటంటే తప్పుదారి పెట్టినా పర్వాలేదు, నాకు రిజల్ట్ కావాలి అనేది వచ్చింది. అది ఎక్కడొస్తుంది? మనం పెద్దల దగ్గర నుంచి కూడా రిజల్ట్ మోరల్ వాల్యూతో సంపాదించాలి అనే దానికంటే రిజల్ట్ ఏదో రకంగా సంపాదించాలి అనేది ట్రెండ్ మనకు పెద్దవాళ్ళ దగ్గర ఎక్కడొచ్చిందో పిల్లలు కూడా అదే అనుకరించుతారు. నా ఉద్దేశం, మనం సొసైటీగా పెద్దలు మనం వాళ్ళని సరిగా మౌల్డ్ చేయలేదు, స్కూల్లోకి పోతున్నాం. వాళ్ళంతా పసురుతాయాలి, వాళ్ళకి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలవు. మనం ఏ రకంగా తెలియజెప్తాం అనేది మన చేతుల్లో ఉన్నదాన్ని బట్టి మన పిల్లలు నడుచుకుంటారు. దానికి మనం అందరం కృషి చేసి మన జాతి ముందుకు వెళ్ళాలి అంటే ప్రజెంట్ యూత్ మనం సరైన దారిలో పెట్టుకోగలిగితే వాళ్ళ దగ్గర చాలా శక్తి ఉంది, మన దేశం చాలా ముందుకు పోతుంది. సో ప్రసాద్ గారు, మరి ఆ బాధ్యతని ఎట్లా మనం సాకారం చేయాలి అంటారు? అంటే ఇప్పుడున్న ఈ తరాన్ని మళ్ళీ మంచి వైపు నడిపించాలి అంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది అంటారు? మన దేశ జనాభాలో 2020 సంవత్సరంకి వచ్చేసరికి 45% పాపులేషన్ యూత్ పాపులేషన్. అందువల్ల మార్కెట్ కానీ, ఎంప్లాయ్మెంట్కి కానీ, లేదా వ్యాపారానికి కానీ, లేదా ఇన్నోవేటివ్ మెథడ్స్ కానీ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా. దానికి కారణం ఏంటంటే ఇండియన్స్ హ్యావింగ్ వండర్ఫుల్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ కానీ, డెవలప్మెంట్ కానీ, చాలా కల్చర్ కానీ అన్నీ బాగున్నాయి. ఇండియా అన్నది ఒక పెద్ద హిస్టారికల్ కంట్రీ. ఇప్పుడిప్పుడు మళ్ళీ రివైవల్ జరుగుతుంది. యూత్ కూడా చాలా వరకు చేంజెస్ కనపడుతుంది యూత్లో. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయ్మెంటు, సెకండ్ జనరేషన్ ఎంప్లాయ్మెంటు, థర్డ్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. రాబోయే రోజుల్లో మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇండియన్ యూత్ గోయింగ్ టు లీడ్ ది ఎంటైర్ వరల్డ్ ఇన్ ఎ మోర్ ఎథికల్ అండ్ మోరల్ వే. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే పుణ్యభూమి నా దేశం, నమో నమామి, అది సాకారం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లల థింకింగ్లో కూడా అంటే చెడ్డదారులు చాలా ఉన్నాయి. ఎక్స్పోజర్ వల్ల అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. అందులో ఎంతవరకు మంచి ఉంది అన్నది ఈజీగా గమనించే పరిస్థితి కూడా ఉంది. అది మనం గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? I want to make one point very clear to every youth present here. ఎన్నో సంవత్సరాలుగా కూడా across the globe everyone used to say that Indian population is its biggest hurdle for progress. మనకున్న జనాభానే మనకున్న అడ్డంకి అభివృద్ధి కోసం వినుంటారు కదా. బట్ ఇవాళ రోజున అదే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మేధావులు కూడా మన జనాభానే మనకి బలం అని చెప్తున్నారు, జస్ట్ బికాస్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద యూత్. నేను అనేది ఏంటంటే ఎవ్రీ లైన్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ దట్ స్వామి వివేకానంద రోట్ ఈస్ టు టచ్ అండ్ వేక్ అప్ ద హార్ట్స్ ఆఫ్ ద యూత్. స్వామి వివేకానంద వర్డ్స్ ఆర్ రిలవెంట్ మోర్ టుడే దాన్ డ్యూరింగ్ హిస్ టైమ్స్. మీరు ఏ డెవలప్డ్ కంట్రీ అన్నది తీసుకోండి, ఆ కంట్రీ చరిత్రలో దెర్ విల్ బి వన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ అనమాట, వేర్ వాళ్ళ పాపులేషన్లో అధిక భాగం కూడా యూత్ ఉంటారనమాట. ఇందాక సార్ చెప్పినట్టుగా 35 years బిలో 50% ఆఫ్ ఇండియన్ యూత్ ఉందన్నమాట, పాపులేషన్ ఉంది. జస్ట్ ఇమాజిన్, చైనా మనకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నా కానీ సరే అది లేదనమాట, వాళ్ళకి రిసోర్స్ లేదు. వీ హ్యావ్ 130 crores ఆఫ్ థింకింగ్ మైండ్స్. జస్ట్ ఇమాజిన్, everyone beaming with powerful ideas, inspired to make a change in their lives, in the lives of the society also. మనం యూత్గా ఏంటంటే మనకి మనం కూడా నాకు ఇన్స్పిరేషన్ అవ్వడానికి అర్హతకి నేను పెట్టుకున్న క్రైటీరియా ఏంటి? నా ఇన్స్పిరేషన్ స్వామి వివేకానంద చెప్పడానికి హిజ్ లైఫ్ షుడ్ బి ఇన్స్పిరేషన్ టు మీ కదా. ఆయన లైఫ్ నన్ను ఇన్స్పైర్ చేయగలగాలి అండ్ హీ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద వే ఐ థింక్, ద వే ఐ పర్ఫామ్ అండ్ ద వే ఐ లీడ్ మై లైఫ్. అట్లాగే మీరు ఆ క్రైటీరియా పెట్టుకొని జస్ట్ మెజర్ ఆన్ దట్ స్కేల్ అనమాట. ఫిలిం స్టార్స్ నుంచి, క్రికెట్ స్టార్స్ నుంచి, ఫ్రీడమ్ ఫైటర్స్ నుంచి
దెన్ యూ విల్ గెట్ ద డిఫరెన్స్ అనమాట. హూ విల్ లైవ్ వేర్ అని, ఎవరు ఎక్కడ నిలబడతారు అనే ఇన్స్పిరేషన్ అనే స్కేల్లో అన్నట్టు. వీ షుడ్ డిజైన్ అవర్ లైఫ్ స్టైల్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ విల్ బే పే బ్యాక్ టు ద సొసైటీ. మనం ఎంతో రుణపడి ఉన్నా రుణం తీర్చుకోవాలంటారు. స్వామి వివేకానంద అంటారనమాట, దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దాన్ అలైవ్. దట్ షుడ్ బి ద మెసేజ్ విచ్ షుడ్ గో టు ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ యూత్ ప్రెసెంట్ హియర్. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ వికాస్. ఓకే, ఇంకెవరు అక్కడ? సార్ ఏమన్నారు, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు నేర్పించారు, మేము నేర్చుకున్నాము, ఇప్పుడు నేర్చుకోవట్లేదు. మ్యామ్ ఏమన్నారు, ఇప్పుడు ఈ మిస్టేక్ అంతా పేరెంట్స్ నుంచి వచ్చింది. షీ పాయింట్ అవుట్ ది పేరెంట్స్ చెప్పట్లేదు, అందుకని మేము నేర్చుకోలేదు. సో వాట్ ఐ థింక్ ఈజ్ దట్ అట్ ఎ మనం ఒక 6 years 7 years వచ్చే వరకు అంటే మనం ఏం చేస్తామో మనకి తెలియదు యాజ్ ఎ చైల్డ్. కానీ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత మనకి మన మైండ్ మనం ఏం చేస్తాం అనే ఒక సెన్స్ వస్తుంది. సో వాట్ ఐ లైక్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ అదర్స్ ఈజ్ దాట్ ప్రతి ఒక్కళ్ళు చెప్పాలా, యూ హ్యావ్ ది కెపాసిటీ టు థింక్. నీకు తెలుసు నువ్వు ఏం చేయాలో, నేను ఎందుకు చెప్పాలి, నేను ఏవేవి ఉన్నాయో నీకు చెప్తా అంతే. సో రెస్ట్ ఈజ్ ఇట్స్ యూ హ్యావ్ టు డిసైడ్. ఈవెన్ అబ్దుల్ కలాం ఇన్ హిస్ స్పీచ్ హీ సెడ్ దట్ ది క్రియేటివ్ మైండ్స్ ఆర్ ఫార్మ్డ్ in the nurseries. So when we initiate the creative thinking from our basis, దేనికైనా బేస్ ఇస్ ఇంపార్టెంట్ రైట్. మన లైఫ్లో మన బేస్ నుంచి మన ఓన్ థింకింగ్ కెపాసిటీ స్టార్ట్ చేస్తే వీ కెన్ మేక్ ఎ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సాయిరామ్, ప్లీజ్ సిట్ డౌన్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తేనే చేస్తున్నారా మీరు? ఇప్పుడు పేరెంట్స్ ఇది చెయ్యి అంటేనే చేస్తున్నారా? మీకే మీరుగా ఏమీ చేయట్లేదా? చేస్తున్నారు కదా, అది మంచి ఎందుకు చేయట్లేదు మరి? ఎవరో ఒకళ్ళు చెప్తేనే నేర్చుకోవాలి అన్నట్టుగా ఎందుకుంటున్నారు? స్టిల్ ఇన్ ద ప్రాసెస్. మేము ఇంకా మెటమార్ఫసిస్ స్టేజ్లోనే ఉన్నాము అండ్ వీ విల్ డెఫినెట్లీ బీ అ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. వెరీ గుడ్. ఫస్ట్ వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ ఫర్ దాట్. ఒక ఐడియా లైక్ యూనివర్సిటీ, దిస్ ఇస్ గీతం యూనివర్సిటీ. ఇది నా ఐడియా అని నేను చెప్పట్లేదు, బట్ I'm just saying that our education system అయితే ఉందో it's just learning oriented, it's just knowledge input oriented. We want to actually research అని చెప్పట్లేదు. We want to know more things, we want to do ప్రాక్టికల్గా వెళ్ళాలనుకుంటున్నాం. సపోజ్ మన డిఫెన్సే ఉంది, we import most of our defense from outside. Defense technology is imported from outside. We have a lot of potential. మేమే రీసెర్చ్ చేసి we can also make them. కానీ మనకు రిక్వైర్మెంట్స్ తెలియవు వాళ్ళకి ఏం కావాలో. అలా డిఫెన్స్ ఇస్ జస్ట్ అన్ ఇన్స్టెన్స్, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే వెన్ వీఆర్ గివెన్ ద డైరెక్ట్ ట్రాన్స్పరెన్సీ ఏదో ఇండస్ట్రీతో ఉందో యాజ్ అన్ ఇంజనీర్, వాళ్ళతో ట్రాన్స్పరెన్సీ మనం పెంచుకోగలిగితే వీ విల్ నో వాట్ దే వాంట్ అండ్ విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. సో వీ విల్ బి మోటివేటెడ్. లిటిల్ బిట్ ఆఫ్ మోటివేషన్ ల్యాకింగ్ ఉంది. సో వెన్ వీ వాంట్ వాట్ అసలు మనం మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలిస్తే మేబీ విల్ బి డూయింగ్ ఇట్ మచ్ బెటర్ వే. మన భారతదేశంలో ఇప్పటి వరకు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది. అంటే మన భారతదేశంలో యువత ఎక్కువ, పాపులేషన్ ఎక్కువే, కానీ అందులో యువత ఎక్కువ కనుక మన భారతదేశానికి చాలా అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ సూపర్ పవర్ లాగా అవుతుంది అని కూడా అనుకున్నాము. అది కూడా చైనాతో జపాన్తో కంపేర్ చేస్తున్నాం కనుక మనకి ఏజింగ్ పాపులేషన్ లేదు. సో ఈ అడ్వాంటేజ్ని మనం డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటున్నాము, కానీ మనకి ఇంకా డివిడెండ్ రాలేదు. డివిడెండ్ రావాలి అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటంటే డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్. అంటే మనకున్న యువత మనకి అడ్వాంటేజే తప్ప వారి నుంచి మన దేశం ఇంకా డివిడెండ్ పొందలేదు. ఎందుకు అంటే మన దేశానికి కొన్ని పాలసీస్ సరిగా ఉండాలి. ఫర్ ఇన్స్టెన్స్ యంగ్ పాపులేషన్ ఉండడమే కాదు, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి, వాళ్ళకి స్కిల్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి ఎక్విప్ ఎట్లా చేయాలి, ఇవన్నీ చేస్తే తప్ప మనకి ఈ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ లాగా మారదు. వివేకానందుడు సమాజం లేని మతం కాదు, సమాజ ఉన్నతికి పాటుపడిన ఆధ్యాత్మికత కాదని చెప్పని చాలా స్పష్టంగా నిర్ద్వందంగా చెప్పాడు. కాలే కడుపుకి అన్నం పెట్టలేని ఆధ్యాత్మికత ఏంటయ్యా? రెండోది, వివేకానందుడు దేవుడికి మన దేశంలో సాంప్రదాయంలో ఉన్న అర్థం కాకుండా చాలా నిక్కచ్చిగా ఒక మాట చెప్పాడు ఆయన. ఒక చేమకే గనక ఊహాశక్తి ఉన్నట్టయితే, ఆలోచించే శక్తి ఉన్నట్టయితే ఒక మహాచేమని దేవుడిగా ఊహించుకుంటుంది. మనుషులు ఒక మహామనుషులు దేవుడిగా ఊహించుకుంటున్నారు. 4 కాళ్ళు, 2 తలలు, 3 తలలు, 4 తలలు, రకరకాలుగా.
నిజమైన దైవత్వం అంటే అది కాదని చెప్పారు ఆయన. అవమాన భారంతో కుంగిపోతున్న జాతికి ఆత్మవిశ్వాసాన్ని కల్పించాడు ఆయన. ఈవేళ వివేకానందం నుంచి కేవలం యువత మాత్రమే కదా, భారతీయ సమాజం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వ్యక్తి ఉన్నతి, సమాజ శ్రేయస్సు రెంటిని సంధానించకపోయినట్టయితే, ఒక వ్యక్తి పెరుగుదల సమాజానికి అవరోధమైనట్టయితే ఆ జాతి మనుగడ సాగించలేదు. కాబట్టి మనలో ఉన్న తపన, మనం ఎదగాలన్న తపన, ఎదగాలన్న కసి, పెరగాలి, ఆశలు నెరవేర్చుకోవాలని చెప్పిన కోరిక, దాన్ని తీర్చుకోవడం తప్పు కాదు. కానీ అది సమాజ ఉన్నతికి పనికొచ్చే రీతిలో ఉండాలి. వ్యక్తి ఉన్నతి, సమాజ శ్రేయస్సు సంధానం చేయగలగాలి.